ఇంకెవరుంటారో తర్వాత మాట్లాడుకుందాం. సో రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన ప్లస్ కూటమి కాబట్టి అది సుస్పష్టం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తిట్టమన్నా తిట్టరు. అంచేది అట్లీస్ట్ మన పరువు దక్కించుకుందాం. ఇంకా రోజు టీవీల్లో వార్తలు ఇలా తిట్టమన్నారు, ఇలా తిట్టమన్నారు, ఇలా తిట్టమన్నారు అనే దానికి స్వస్తి చెప్పండి. ఒక్క స్టేట్మెంట్ సజ్జల గారితో చిచ్చి ఇలా మేము తిట్టమని చెప్పట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇప్పించేసి ఈ దరిద్రానికి స్వస్తి చెప్పమని గతంలో నాకు చెప్పినట్టుగా ఇప్పుడు ఎంతో మందికి చెప్పినట్టుగా నేను అప్పుడే చెప్పా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని పల్లెత్తు మాట అనను అని అతను నాకు చెప్పిన రోజే నేను చెప్పా. కండువా వేయటం మానేస్తాడేమో అనుకున్నా. కండువా వేసి నాకు టికెట్ ఎగ్గొట్టాలని చెప్పి చూశాడు. అప్పుడు సరే ప్రశాంత్ కిషోర్ ఒప్పుకోలా. నేను ఎంపిక చేసిన వ్యక్తి నువ్వు సీట్ ఇస్తానని చెప్పిన తరువాత ఎగ్గొడతానంటే కాంట్రాక్ట్ వదులుకుంటాను అని చెప్పిన క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అతని క్యారెక్టర్ గురించి ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా నేను 1-10 సార్లు అతన్ని ఎండార్స్ చేసింది ఈ వ్యక్తిత్వాన్ని బట్టి. తను సూచించిన వ్యక్తి, తను నన్ను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిన వ్యక్తి. సరే అప్పుడు నేను ఎందుకు వెళ్ళాను అంటే అప్పుడు నాకు ఆలస్యం జరిగింది. మరి 14లో జరిగిన సంఘటన 19లో జరగకుండా కొన్ని శక్తులు, అప్పుడు కొన్ని విష శక్తులు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చెవులో నా మీద ఏయో నూరు పోస్తూ ఉంటే ఆలస్యం జరిగినందుకు నేను 14లో సీన్ రిపీట్ అవ్వకూడదని చెప్పి ప్రశాంత్ కిషోర్ మాటలు విశ్వసించి సరే ముందు పోటీ చేద్దాం, అతను మారాడని చెప్తున్నారు కదా అని అనుకున్నా. మారలేదన్న సంగతి మొదటి రోజే నాకు వాసన వచ్చింది. అయినా చూద్దాం అనుకున్నాం. బట్ నేను ఆ రోజే తల వంచలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద అచంచల గౌరవం నాకు అప్పుడు ఉంది, అంతకు ముందు ఉంది, ఎప్పుడూ ఉంటుంది. అందుకనే నేను నా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా, లోకేష్ గారి పేరు కూడా నా ఎలక్షన్ క్యాంపెయిన్లోనూ ఎత్తలేదు. ఆ తర్వాత నేను ఎన్నికైన మొదటి 45 రోజుల్లోనే మా పార్టీ వాళ్ళు నీలాపనిందలు రకరకాలుగా అప్పటి మాజీ స్పీకర్ మన కోడెల శివప్రసాద్ గారి మీద వారి వాచాలత ప్రదర్శిస్తూ ఉంటే నా తీవ్ర నిరసనని నేను వ్యక్తం చేశా. నేను ఎన్నికైన 45 రోజుల్లోనే. అందరూ తిడుతున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు, అంబటి రాంబాబు గారు ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు. తప్పు, అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పా. అప్పుడు మరి ఇప్పుడు అత్యున్నత పదవిలో ఉన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అలాగ మేము తిడతా ఉంటే తిడతాను, నువ్వు ఖండిస్తే అలాగా నువ్వు కూడా తిట్టాలి కదా అంటే డోంట్ కాల్ మీ అగైన్ అని చెప్పా. ఓకే, అందుకే కష్టపడ్డాం, కష్టాలు పడ్డాం, తన్నులు తిన్నాం, అయినా వెనక్కి తగ్గల మంచి చెప్పడంలో. ఇప్పుడు అదే పంద ఇంకా చాలామంది ఫాలో అవుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. దయచేసి ఈ డర్టీ హ్యాబిట్కి స్వస్తి చెప్పండి ఇకనైనా అని చెప్పి నేను గౌరవనీయులైన ప్రస్తుతానికి